కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ చట్టసభల ముందు ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సభలో చర్చించి అన్ని రాజకీయ పక్షాల అభిప్రాయాలను స్వీకరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఆ తర్వాతే భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. కమిషన్ సూచనలను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కాళేశ్వరం నివేదికకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇక నివేదికకు కౌంటర్ గా ఇవాళ హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై తెలంగాణ భవన్ లో బ్రీఫింగ్ ఇస్తారు. జిల్లాలో పార్టీ శ్రేణులు ప్రెజెంటేషన్ చూసేలాగా ఏర్పాట్లు చేశారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, పీసీ ఘోష్ కాళేశ్వరం కమిషన్ రిపోర్టును చట్టసభల ముందు ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఏ విధంగా ప్రొసీడ్ అవుతుంది అనుకోవచ్చు? అంటే ఈ రోజు హరీష్ రావు ఇచ్చే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తోనే ఆపుతారా? ఫర్దర్ గా ఇంకా ఎటువంటి స్టెప్స్ తీసుకుంటారు? మొత్తం మీద ఏదైతే కాళేశ్వరం కమిషన్ నివేదికపైనే తెలంగాణ రాజకీయాలు మొత్తం కూడా ముడిపడి నడుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే నిన్న కాంగ్రెస్ అధికార పార్టీకి సంబంధించి కూడా నిన్న క్యాబినెట్ సమావేశం నిర్వహించింది. క్యాబినెట్ సమావేశంలో కాళేశ్వరం కమిషన్ నివేదికకు ఆమోదం తెలిపింది. ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా జరిగినటువంటి పరిణామాలు, కాళేశ్వరం ప్లానింగ్ నుంచి కూలిపోయేంత వరకు కూడా జరిగినటువంటి పరిణామాలను ఆయన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో దాదాపు గంటన్నర పైగా వివరించారు. దానికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి పెద్దలు మాత్రమే మొత్తానికి కారకులు అన్న అంశానికి సంబంధించి కూడా కేసీఆర్ మాజీ మంత్రి, మరోపక్క హరీష్ రావు ఇరిగేషన్ శాఖ మంత్రి ఈటెల రాజేందర్, వీళ్ళు ముగ్గురు కూడా సహకరించారు. ఎక్కడ కూడా అబ్జెక్షన్ చెప్పలేదు. అన్నీ తానే కేసీఆర్ ముందు నడిపారన్న అంశానికి ఆ మొత్తం కూడా కాళేశ్వరం కమిషన్ నివేదికలో కూడా పీసీ ఘోష్ కమిషన్ అదే అంశాన్ని ప్రస్తావించింది. దీంట్లో అన్ని రకాల తప్పిదాలు జరిగాయని కూడా చాలా స్పష్టంగా పేర్కొంది. దీనికి సంబంధించి అసెంబ్లీలో ఈ యొక్క నివేదికను పెట్టి కూడా చర్చించి ఆ తర్వాత చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎందుకంటే శాసనసభలో పెట్టిన తర్వాత కూడా సభ్యులు ఇచ్చేటువంటి సలహాలు సూచనలు ఆధారంగా ఫర్దర్ ప్రొసీడింగ్ ఎలా వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ నివేదికలో కూడా పీసీ ఘోష్ చాలా స్పష్టంగా ఏదైతే క్రిమినల్ ప్రాసిక్యూషన్ జరగాలి, ఎవరైతే అక్కడ బాధ్యులైన వారందరిపైన కూడా చర్యలు తీసుకోవాలని కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో మరొకసారి రేపు అసెంబ్లీలో పెట్టి రానున్న మరికొద్ది రోజుల్లోనే అసెంబ్లీ సమావేశాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసి కేవలం కాళేశ్వరం కమిషన్ నివేదిక పైన మాత్రమే చర్చించబోతా ఉన్నారు. ఎందుకంటే 660 పేజీల నివేదికకు సంబంధించి కూడా ఇప్పటికే అసెంబ్లీలో పెడతామని చెప్తా ఉన్నారు. అయితే ఈరోజు చూసినట్టయితే ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ సంబంధించిన నివేదికను బయటపెట్టింది, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చింది. కానీ ఈరోజు కౌంటర్గా బీఆర్ఎస్ పార్టీ కూడా ఈరోజు తెలంగాణ భవన్లో పీపీటీ కార్యక్రమం మొదలుపెట్టింది. దీనికి సంబంధించి మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు ఆ పీపీటీ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. దానికి సంబంధించి మొత్తం జిల్లాలో ఉన్నటువంటి పార్టీ శ్రేణులందరూ కూడా ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి కావచ్చు, ప్రాజెక్టు ఉపయోగాలకు సంబంధించి కావచ్చు, మీకు కట్టినటువంటి ఉద్దేశం ఏంటి అన్న అంశం పైన కూడా హరీష్ రావు ఈరోజు కౌంటర్గా కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంటర్గా ఆయన మరొక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు. చూడాలి మరి అసెంబ్లీలో ఏం జరుగుతుంది, అసెంబ్లీకి ఈసారైనా కేసీఆర్ వస్తారా లేదా అని నిన్నటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలైతే నిజంగా మీరు కాళేశ్వరం మంచి కోసం కడితే మీరు అసెంబ్లీకి వచ్చి కౌంటర్ సంబంధించినటువంటి వ్యవహారం పైన చర్చకు రావాలని చెప్తా ఉన్నారు. కానీ పూర్తిగా అన్ని పార్టీలకు సంబంధించిన సలహాలు సూచనలు తీసుకున్న తర్వాత కాళేశ్వరం కమిషన్ నివేదిక పైన తదుపరి చర్యలకైతే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ ప్రస్తుతం ప్రభుత్వం అయితే పూనుకోబోతూ ఉంది. మరి బీఆర్ఎస్ మాత్రం ఇప్పటికే కౌంటర్ స్టార్ట్ చేసింది. నిన్న కాళేశ్వరానికి బీఆర్ఎస్ నేతలు వెళ్ళి అక్కడ మాట్లాడారు, అక్కడ పంప్ హౌస్ను ఓపెన్ చేసేందుకు ప్రయత్నాలు చేశారు. అవసరమైతే ఉద్యమానికి కార్యాచరణ ముందుకు తీసుకెళ్తామంటున్నారు. ఇక ఈరోజు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ సంబంధించి కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా చూసే విధంగా అక్కడ డిస్ప్లేలు ఏర్పాటు చేసి మరీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తూ ఉన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కమిషన్ నివేదిక ప్రచారానికి సంబంధించి కూడా దానికి కౌంటర్గా బీఆర్ఎస్ కూడా ప్రచారం చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. మరి తదుపరి చర్యలు ఎలా ఉంటాయి, అసెంబ్లీ సమావేశాల తర్వాత మాత్రమే తెలిసే అవకాశం ఉంది. ఖచ్చితంగా చర్యలు ఉండక తప్పవని మాత్రం ఒక పక్కన ప్రభుత్వం చెప్తా ఉంది. బీఆర్ఎస్ మాత్రం దాన్ని ఎదుర్కొంటామని చెప్తుంది. ఇప్పటికే కేసీఆర్ కూడా ఫామ్ హౌస్లో కీలక నేతలతో భేటీ అయిన నేపథ్యంలో కూడా ఆయన కొన్ని అరెస్టులు ఉండే అవకాశం ఉంటుంది. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్న విషయాన్ని కేసీఆర్ చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది.
చూడాలి మరి Right, వాసు. భవిష్యత్తు రాజకీయాలు ఎలా ఉంటాయి, ప్రభుత్వం ఎలాంటి విచారణకు ఆదేశిస్తుంది, అసెంబ్లీ సమావేశాల తర్వాత తెలిసే అవకాశం కనిపిస్తా ఉంది. రాధిక. రైట్ వాసు, ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు ఇష్యూకి సంబంధించి మరోవైపు ఎన్డీఎస్ఏ విజిలెన్స్ రిపోర్ట్, ఇప్పుడు పీసీ ఘోష్ కమిషన్, వీటన్నిటిలో కూడా ఉన్న సారాంశం మొత్తం ఒకటే అని అనుకోవచ్చా? పీసీ ఘోష్ కమిషన్లో ఇంకా ఏమైనా కొత్తగా మెన్షన్ చేశారా? ఇప్పుడు చట్టసభల్లో ప్రవేశపెట్టిన తర్వాత బీఆర్ఎస్కు పరిణామాలు ఏ విధంగా ఉంటాయి ముఖ్యంగా అని అనుకోవచ్చు? అలాగే అసలు ముందు కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా రారా అన్నది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంది కదా. ఎస్, ఇది మొదటి నుంచి కూడా వాళ్ళు చెప్తున్నదే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి సమాధానం ఇవ్వాలి అనే అంశాన్ని. ఎందుకంటే ప్రతి విషయం మీద కూడా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా ప్రశ్నించి అదే చెప్తా ఉంది. కానీ రేపు అసెంబ్లీలో పెట్టబోయేటువంటి కాళేశ్వరం కమిషన్ నివేదిక పైన చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాం. అవసరమైతే అన్ని పార్టీల నేతలకు సంబంధించినటువంటి, ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి, ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి సలహాలు సూచనలు తీసుకుంటాం. ఎందుకంటే కాళేశ్వరం కమిషన్ ఏం చెప్పింది, అందులో ఏం జరిగింది, మొదటి నుంచి కూడా ఎస్టిమేషన్ల పెంపుకు సంబంధించి కావచ్చు, కాళేశ్వరం ప్లానింగ్ నుంచి, డిజైన్ల మార్పు నుంచి మొదలు పెడితే ప్రతిదీ కూడా అక్రమాలకు, అవినీతికి సంబంధించినటువంటి వ్యవహారాలు పాల్పడ్డారు. ఇక అప్పులకు సంబంధించి కూడా నాన్ ఫైనాన్షియల్ కంపెనీల నుంచి చాలా పెద్ద ఎత్తున అప్పులు తెచ్చారు. అది కూడా అధిక వడ్డీకి తీసుకొచ్చిన నేపథ్యం కనిపిస్తూ ఉంది. కట్టిన 3 ఏళ్లకే కూలిపోయిన నేపథ్యానికి సంబంధించి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ సమర్థించుకున్న తీరుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ మాత్రం రేపు అసెంబ్లీ సమావేశాల్లో కూడా పూర్తిగా కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక పైన, ఎందుకంటే పీసీ ఘోష్ సంబంధించి కూడా ఆయన పైన కూడా కొన్ని విమర్శలు చేస్తా ఉంది బీఆర్ఎస్ పార్టీ. ఇది కాళేశ్వరం కమిషన్ కాదు, కాంగ్రెస్ కమిషన్ అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు కొన్ని వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో కూడా ఆయన పీసీ ఘోష్ అనే వ్యక్తికి సంబంధించి కూడా ఆయన సుప్రీంకోర్టులో, ఏపీ ఉమ్మడి హైకోర్టుకు చీఫ్ జస్టిస్గా పనిచేశారు. ఆయన దేశానికి తొలి అంటే రకరకాలుగా ఆయన న్యాయశాఖకు సంబంధించి అనేక కీలక పదవుల్లో పనిచేసిన వ్యక్తిని కూడా విమర్శిస్తున్న తీరుకు సంబంధించి నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు మనం చూసాం. కాబట్టి అసెంబ్లీలో చర్చించిన తర్వాత మిగతా సభ్యులు, ఇటు బీఆర్ఎస్తో పాటు ఎంఐఎంతో పాటు ఇతర పార్టీల సభ్యులు కూడా ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కేసీఆర్ హాజరవుతారా లేరా అని పక్కన పెడితే ఖచ్చితంగా కూడా కాళేశ్వరం కమిషన్ పైన మాత్రమే ప్రత్యేకంగా చర్చ ఏదైతే అసెంబ్లీకి సంబంధించి కూడా ప్రవేశపెట్టబోతా ఉన్నారో అక్కడ దీనిపైన పూర్తిగా చర్చించి ఇతర పార్టీ సభ్యులు, తమ పార్టీ సభ్యులతో పాటు ఇప్పటికే క్యాబినెట్ ఆమోదించింది. దీనికి సంబంధించి కూడా క్యాబినెట్ ఆమోదం అంటే ఖచ్చితంగా కూడా తదుపరి చర్యలకు సంబంధించి కూడా ముందుకు వెళ్ళాలని కూడా ఆ కమిషన్ నివేదికను క్యాబినెట్ ఆమోదించిన నేపథ్యంలో అసెంబ్లీలో కూడా ఎమ్మెల్యేలు కూడా చర్చించి దానిపైన వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని తదుపరి అసెంబ్లీ సమావేశం తర్వాత కూడా ఈ యొక్క కాళేశ్వరం కమిషన్ నివేదిక మీద ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలాంటి చర్యలు తీసుకోవాలో ప్రభుత్వం అయితే ఆదేశించే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ వాసు. కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ ఇచ్చిన కమిషన్ను చట్టసభల ముందు ప్రవేశపెట్టి అన్ని రాజకీయ పక్షాల అభిప్రాయాలను తీసుకున్న తర్వాత దీనిపైన భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామంటూ కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మరోవైపు దీనికి కౌంటర్గా హరీష్ రావు ఈరోజు తెలంగాణ భవన్లో ప్రాజెక్టు నిర్మాణం గురించి బ్రీఫింగ్ ఇవ్వనున్నారు.